యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే ఈ అనుదిన కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవాది దేవుడు మీ అందరికీ తోడుండి మీ కార్యములను సఫలపరచును గాక. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 25వ కీర్తన 2-3 వాక్య భాగాలు చదువుకుందాం. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచియున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. దేవుని ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు రాస్తున్న ఈ కీర్తనలు దేవాది దేవుని మీద ఆధారపడి దేవుని సహాయమునికే వేడుకుంటూ, అయ్యా, నా శత్రువులు నా విషయమే వారు ఉత్సాహింపబడుకున్నట్లుగా, దావీదు పని అయిపోయిందిరా, దావీదును మనం అణిచేసాం అని శత్రువులు వారు ఉరీతిలో ఓకున్నట్లుగా, దయతో నా దేవా, శత్రువుల మధ్య నేనేమాత్రము కూడా సిగ్గుపడకుండగా నా ఎడల కృప చూపించు అని దావీదు దేవుని సన్నిధానములో ప్రార్థిస్తూ ఉన్నాడు. అందుకే నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నమ్మకమైన దేవుడువు, నువ్వు నన్ను సిగ్గుపడనీయవని, నా శత్రువులు నన్ను గూర్చి ఏమాత్రం కూడా వారు ఉత్సాహింపకున్నట్లుగా నా ఎడల నువ్వు కృప చూపిస్తావని, ఇదిగో నేను నీకే ప్రార్థిస్తూ ఉన్నాను అని దావీదు దేవుని సన్నిధానంలో వేడుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడు కూడా సిగ్గునొందడు అని అపారమైన విశ్వాసంతో దావీదు ఈ మాటలన్నీ కూడా పలుకుచూ ఉన్నాడు. ఈ యొక్క 25వ కీర్తన అంతట్లో మనం చూసుకున్నట్లయితే, నేను నీవే నా దిక్కని, నేను నీ మీద ఆధారపడి ఉన్నానని దావీదు ఈ కీర్తనలు రాసుకుంటూ వస్తాడు. దేవుని ప్రియులారా, దేవుని కోసం కనిపెట్టుకునేవాడు ఎప్పుడు కూడా సిగ్గుపడడు. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని దేవుడు సిగ్గుపరచనయ్యుడని దావీదు నమ్మకం కలిగి దేవుని సన్నిధానములో ఆయన చరణ జోస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుని మీద నమ్మకం ఉంచి మన జీవితంలో మనం అనుకున్న కార్యాలన్నీ కూడా ఆయన సఫలపరుస్తాడని నమ్మకం ఉంచి ప్రభు సన్నిధానంలో కనిపెట్టి మనం ముందుకు సాగిపోతూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన ఆశలన్నీ కూడా మన వాంఛలన్నీ కూడా నెరవేరుస్తాడు. ఆయన శత్రువుల ఎదుట మనల్ని సిగ్గుపడనివ్వకుండా ఆయన మనల్ని కాపాడుతారు. ఎప్పుడంటే మనం ఆయన మీద నమ్మకం ఉంచుకున్నప్పుడు, ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు మన ఎడల కృపను చూపిస్తారు. 34వ కీర్తన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ వాక్యం, 4-5 వాక్యాలు చదువుతున్నాను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. నేను నా దేవునికి ప్రార్థిస్తే నా దేవుడు ఏమాత్రము కూడా నా ప్రార్థనల్ని దాటిపోడు. ఆయన నా ప్రార్థనలు ఆలకించి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి కూడా ఆయన నన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక వారు ఆయన తట్టు చూడగా అనగా ఆయన యందు నిరీక్షణ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని మీద ఆధారపడి దేవుని కృపలో నడిపించబడుతూ ఉన్నవారు అందరి ఎడలో కూడా ఆయన తన వెలుగును ప్రకాశింప చేస్తాడు అని, వారు మార్గముల యందు ఆయన తన వెలుగుని ప్రకాశింప చేస్తాడని ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తనలో రాస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడింది 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. చీకట్లన్నీ, ఆటంకాలన్నీ, ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆయన తట్టు చూస్తే, ఆయన మీద ఆధారపడితే, ఆయన కృపలో మనం నడిపించబడితే మన మార్గములన్నిటి మీద వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. కనుక అక్కడ వాక్యంలో చూస్తున్నాం, దేవుని తట్టు చూసేవారు, ప్రభు మీద ఆశ పెట్టుకునేవారు, ఆయన మీద కనిపెట్టుకునేవారు ఎప్పుడు కూడా సిగ్గునొందరని అక్కడెక్కడ చూస్తున్నాం. వారి ముఖము లెన్నడును
లజ్జింపకపోవును. అనగా వారికి సిగ్గు అన్నది రాకుండా, అంటే సిగ్గు పడకుండగా, దేవుని కృపలో వారు సిగ్గు పడనీయకుండగా, వారి ముఖాలు ఎప్పుడూ కూడా తలదించుకోకుండగా, దేవుని మీద ఆధారపడి దేవుని కోసం నడిపించబడుతున్న వారందరి ముఖములను కూడా దేవుడు ఆనందము చేత, సంతోషము చేత ఆయన నింపుతాడు. ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. అంటే వారు ఎప్పుడు కూడా తల దించుకున్నట్లుగా దేవుడు చెయ్యడు, తలెత్తుకున్నట్లుగా. అంటే వారు ఎప్పుడూ కూడా సిగ్గుపడకుండగా దేవుడు వారి ఎడలు ఏం చూపిస్తారంటే తన కృపను కనుపరుస్తారు. ఆయన తట్టు చూచువారు, ఆయన ఏమాత్రము కూడా సిగ్గు పడనివ్వకుండగా వారి ఎడల కృప చూపిస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు కనిపెట్టుకుని వారి జీవితంలో దేవుడు ఎప్పుడూ కూడా అధికమైనటువంటి మేలులు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు వైపు మనం చూసినట్లయితే, ప్రభు మీద ఆధారపడినట్లయితే, ఆయన కొరకు కనిపెట్టుకున్నట్లయితే మన హృదయ వాంఛలన్నీ కూడా దేవుడు తీర్చి మన ఎడల తన కృపను కనుపరుస్తారు. దేవుని ప్రియులారా, ఆయన తట్టు చూచేవారిని ఆయన సిగ్గుపరచడు. రెండవదిగా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఎప్పుడూ కూడా సిగ్గుపరచనివ్వడు ఆయన. రోమాపత్రిక 9వ అధ్యాయం 33వ వాక్యం మనం చూసుకున్నట్లయితే, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆధారపడి ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. ఎందువల్లనగా దేవుడు వారి నమ్మకం చొప్పున వారి ఎడల కార్యాలు చేస్తాడు. ఒకవేళ ప్రజలందరూ కూడా నీ దేవుడు ఏమాయినని అన్నప్పటికీ కూడా కృంగిపోకుండగా, సిగ్గుపరచని దేవుణ్ణి కలిగి ఉన్నాం కనుక ఆ దేవుని మీద ఆధారపడి కనిపెట్టి ప్రార్థన చేయడం ద్వారా మనల్ని ఎవరైతే సిగ్గుపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారందరి ఎదుట ఆయన మన తలనెత్తివాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ దినాన్న దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. కనుక నీ ఎడల గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఏ విషయంలో ప్రజల్ని నిందిస్తూ అవమానపరుస్తున్నారు, ఏ విషయంలో నిన్ను ఇబ్బందులు పెడుతున్నారు, అన్ని విషయాల్లో కూడా దేవుడు నీ తల పైకెత్తి నిన్ను హేళన చేసేవారిని సిగ్గుపరచున్నట్లుగా ఆయన చేసి నీకు గొప్ప కృపని ఆయన నీ ఎడల కనుపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 10వ రోమాపత్రిక 10వ అధ్యాయంలో కూడా అదే మాటలు మనం చూస్తున్నాం. చూడండి, 10-11 వచనాలు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవ్వడును సిగ్గుపడుని లేఖనము చెప్పుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుని యందు విశ్వాసముంచేవాడు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. ప్రభువే చెప్పారు, నా జనులెన్నటికి సిగ్గు నొందరని ప్రభువే చెప్పారు కదా. కనుక దేవుని యందు విశ్వాసముంచి మనం నడిపించబడితే ఆయన మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచరు. దేవుని ప్రియులారా, ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోయి మన అవసరతలు, మనకు అక్కర్లన్నీ కూడా మనం ఆయనకి చెప్పుకున్నప్పుడు ఆయన మన ఎడల తన కృపని, తన యొక్క సహాయాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 50వ అధ్యాయం 7వ వాక్యం, ప్రభువగు యెహోవా నాకు సహాయము చెయ్యవాడు గనుక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చిక్కుముక్కి రాతి వలె చేసుకొంటిని. దేవునికి స్తోత్రం. అక్కడ చూస్తున్న ప్రభువుకు యెహోవా నాకు సహాయము చెయ్యవాడు కనుక నేను సిగ్గుపడలేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సహాయం కొరకు ఎదురు చూచేవారు, ఆయన సహాయం కొరకు ఆశపడిన వారిని ఎప్పుడూ కూడా దేవుడు సిగ్గుపరచకుండగా దేవుడు వారికి సహాయం చేసి వారి వాంఛలని కూడా దేవుడు తీరుస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ సహాయం కోసం ఏ సహాయం కోసం ప్రభువుని వేడుకుంటూ ఉన్నావో, దేనికోసమైతే నువ్వు కనిపెట్టుకుంటూ ఉన్నావో
భయపడకు. నీ దేవుడు నువ్వు ఆరాధిస్తున్నా నీ దేవుడు నిన్ను సిగ్గుపరచనవాడు. ఆయన నీకు సహాయం చేయువాడై ఉన్నాడు. కాకపోతే ఇక్కడ సహాయం చేసే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎందువలనగా విశ్వాసం సిగ్గుపరచదని రాయబడింది కదా. కనుక సహాయం చేసే దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. కనుక సహాయం చేసే దేవుడు అద్భుత రీతిలో సహాయం చేస్తాడు. శత్రుకు మేషకు అబేద్నెగోలు వారిని దేవుడు సిగ్గుపరచనవ్వలేదు కదా. దేవుని మీద నమ్మకం ఉంచారు. దేవుడు సహాయం చేస్తారని విశ్వాసం ఉంచగలిగారు. దేవుడు వారి ఎడల తన కృపను కనుపరిచి అవమానపరిచిన వారిని అణిచివేసి ఏమండి శత్రుకు మేషకు అబేద్నెగోలను బయటికి తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం. అనగా దేవుడు తన నామాన్ని మహిమపరచుకోవడానికి నీ జీవితంలో దేవుడు ఎప్పుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనుక దేవుని ప్రియులారా, ఆయనందు విశ్వాసం ఉంచండి. ఆయన మనకు సహాయం చేస్తాడని, ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరచడని, ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు కనిపెట్టుకునే వారి ఎడల ఆయన కృప చూపిస్తాడని మర్చిపోవద్దు. నువ్వు ఏ విషయంలో ప్రభు కోసం కనిపెడుతూ ఉన్నావో, దేనికోసమైతే ప్రభుని వేడుకుంటున్నావో ఆ విషయంలో దేవుడు తప్పనిసరిగా నీ యొక్క అవసరతలన్నీ తీరుస్తాడు. నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు. కాకపోతే ఇక్కడ దేవునికి వ్యతిరేకమైనవి అడిగితే దేవుడు ఇవ్వడు. కానీ దైవ చిత్తానుసరంగా దేవుని చిత్తానుసరంగా మనం అడిగినప్పుడు దేవుడు సమస్తాన్ని కూడా మనకు అనుగ్రహిస్తారు. అవును, దేవుని పిల్లలంగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాం గనుక ఏం అడగాలో ఏం అడగకూడదో మనకు తెలుసు. గనుక ఆయన చిత్త ప్రకారంగా అడిగినవి యావత్తూ కూడా ప్రభు మనకి ఇస్తాడు. శుభకార్యాల, గృహ నిర్మాణాల, లేకపోతే ఇక ఈ భూ సంబంధమైనటువంటి అవసరతలన్నీ తీరుస్తారు. రెండోది ఆత్మ సంబంధమైనటువంటి అవసరతలను కూడా అనగా ఆత్మశక్తి చేత నింపుతాడు, ప్రార్థన వరము చేత నింపుతాడు. బైబిల్ చదవడం రాదా, దేవుడు అద్భుత రీతిలో నువ్వు చదివినట్లుగా దేవుడు చేస్తాడు. దేవుని కృపలో దేవుని పని చేయనట్లు కూడా దేవుని ఎడల కృప చూపిస్తాడు. కనుక ఈ దినాన ఆశతో ప్రభు మీద ఆధారపడితే దేవుడు కార్యాలు చేస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ముగింపులో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మీద నువ్వు నమ్మకం పెట్టుకో, దేవుని కోసం కనిపెట్టుకో. ఆయన నిన్ను సిగ్గుపరచడు. ఈ నిరీక్షణ సిగ్గుపరిచేది కాదు. రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యములు రాయబడింది చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని మీద నువ్వు పెట్టుకున్న ఆశ, ఆయన మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం, ఆయన చేస్తాడని విశ్వసించావు, ఆయన సహాయం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు గనుక నీ ఎడల ఘనమైన కార్యాలు చేసే విషయంలో దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. కనుక ఆయన ఏమాత్రము కూడా నిన్ను సిగ్గుపరచడు. కనుక అతి త్వరలో దేవుడు ఘనమైన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. కనుక అంతవరకు నిరీక్షణతో నడిపించబడు. నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. అనగా ప్రభువునందు నమ్మకం ఉంచడం, ప్రభు కోసం కనిపెట్టుకోవడం, విశ్వాసం ఉంచి దేవుని సహాయం కోసం ఎదురు చూడడం. ఏమాత్రము కూడా దేవుడు నీకున్నటువంటి అవసరతలన్నిటిలో కూడా నిన్ను సిగ్గుపరచనివ్వకుండా దేవుడే కృప చూపిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయన ఎడల ఘనమైన కార్యాలు చేసేంత వరకు కూడా ఓపికతో కనిపెట్టి ప్రార్థించే. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఆయన కొరకు కనిపెడుతున్నావు కనుక దేవుడు నిన్ను సిగ్గుపరచడు, నీ ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ఉదయకాల సమయంలో అట్టి కార్యాలు మీ జీవితంలో ప్రభు చేయాలని ఆశిస్తూ దేవుని సన్నిధానంలో మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే నీ మీద ఆధారపడి కనిపెట్టుకుని అయ్యా నీ మార్గంలో నడుస్తూ ఉన్నారో, నీ యందు విశ్వాసం